సముద్రం లోతుల్లో ఏదో గంభీరమైన మార్పు జరుగుతుందా? అరుదైన చేపలు పైకి రావడం భూకంపాలకు సంకేతమా? ఓర్ఫిష్, యాంగ్లర్ ఫిష్ పైకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు తప్పవా? 2011 సునామీకి ముందు ఏం జరిగింది? అప్పటిలాగే ఇప్పుడు కూడా సముద్ర జీవులు మనకు హెచ్చరికలిస్తున్నాయా? శాస్త్రవేత్తల నిర్ధారణ ఏమిటి? భయానక సముద్ర జీవులు భూకంప సూచికలా లేక పర్యావరణ మార్పుల సంకేతమా? సముద్ర గర్భంలోని రహస్యాలు ఏమిటి? లోతైన నీటిలోని రాక్షసాలు పైకి వస్తే ప్రపంచానికి ప్రమాదమా? సముద్రపు లోతుల్లో జరిగే మార్పులు ప్రపంచం మీద ప్రభావం చూపుతాయా? పురాణాల కథలే నిజమవుతున్నాయా? డూమ్స్డే చేప రాక ప్రపంచానికి ప్రమాద సూచన. నాసా శాటిలైట్ చిత్రాల్లో ఒక పెద్ద సముద్రజీవి లెవియథాన్ నిజమా? కేవలం పురాణగాదేనా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న మనవి. మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక 1000 లైక్స్ కంప్లీట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మహాసముద్ర గర్భంలో నివసించే అత్యంత అరుదైన 2 రకాల చేపలు ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో ఉపరితలంపై కనిపించాయి. అందులో ఒకటి ఒడ్డుకు చేరి చనిపోగా మరొకటి తక్కువ లోతులోనే సముద్ర పరిశోధకులకు కనిపించింది. ఇలాంటి చేపలు కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? గతంలో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు. కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలోని మెరైనా ట్రెంచ్ లోతు 10,984 మీటర్లు, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుంచి పెకిలించి ఇక్కడ వేస్తే అది 2 కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతుంది. సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే బ్లాక్ సీ డెవిల్, యాంగ్లర్ ఫిష్, డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో ఈ 2 రకాల చేపలు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. రిబ్బన్ ఆకారంలో పొడవైన శరీరం, మెరిసే పొలుసులు కలిగిన డూమ్స్డే ఫిష్ అనే లోతైన సముద్రపు జీవి తాజాగా మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సర్ తీరానికి కొట్టుకొని వచ్చింది. యాంగ్లర్ ఫిష్ అనే మరో చేప ఆఫ్రికా వాయువ్య భాగంలోని టెనిరఫీలో సముద్ర ఉపరితల జలాల్లో కనిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని జపనీయులు నమ్ముతున్నారు. ఇలాంటి కథనాలు వారి పూర్వీకులు కథలుగా చెప్పుకునేవారు. డూమ్స్డే చేప ఉపరితలంపైకి వస్తే సునామీ వంటి విపత్తు రాబోతుందని జపనీయుల నమ్మకం. జపనీయుల పురాణ కథల్లో డూమ్స్డే ఓర్ఫిష్ కు సముద్రదేవుడి ప్యాలెస్ దూత అని పేరుంది. ఓర్ఫిష్ పైకి రావడం భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు సూచన అని వెల్లడిస్తుంది. 2011లో జపాన్ లోని బీచ్ లో అనేక ఓర్ఫిష్లు కొట్టుకొని వచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలలకే టోహోను విధ్వంసక సునామీ ముంచెత్తింది. 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్ లోని లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక్క రోజు ముందు డూమ్స్డే ఓర్ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అంతకుముందు 2013లో కాలిఫోర్నియా బీచ్లలో 2 ఓర్ఫిష్లు కనిపించినా ఆ తర్వాత ఎలాంటి విపత్తు రాలేదు. అందుకే ప్రకృతి వైపరీత్యాలకు వీటికి మధ్య సంబంధాన్ని ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు. ఫ్లోరోసెంట్ బల్బు లాంటి కాంతివంతమైన ఎర, భయంకరమైన దంతాలు కలిగిన యాంగ్లర్ ఫిష్ సూర్యకాంతి ప్రవేశించని మిడ్ నైట్ జోన్ లో నివసిస్తోంది. ఇలాంటి యాంగ్లర్ చేపను టెనిరఫీలో సముద్ర పరిశోధకులు చిత్రీకరించారు. వేలాది అడుగుల సముద్రపు అడుగున నివసించే రాక్షసుడు లాంటి ప్రెడేటర్ బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ సముద్ర ఉపరితలంపై కనిపించడం అత్యంత అరుదైన విషయం. ఈ చేపను ఫైండింగ్ నెమో అనే ఒక యానిమేటెడ్ సినిమాలో చూపించడం తెలిసిందే. ఈ కథలు ఈ జీవులను రాబోయే విపత్తులతో, ముఖ్యంగా భూకంపాలు, సునామీలతో ముడిపెడుతున్నాయి. కానీ ఈ భయానికి ఏదైనా నిజముందా? సముద్ర అగాధంలో నిజంగా అలాంటిది ఏదైనా జరుగుతుందా అనేది ప్రశ్న. సముద్ర అగాధాల్లో నివసించే అరుదైన జీవులు పైకి రావడంపై సైంటిస్టులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. లోతైన సముద్ర జీవులు పైకి రావడం అనేది అతీంద్రియ హెచ్చరికల కంటే పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని సముద్ర జీవశాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సముద్రం గ్లోబల్ వార్మింగ్ నుంచి 90% అదనపు వేడిని గ్రహిస్తుందని, లోతైన ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ఆహారం కోసం అనేక జాతులు వలస వెళ్తుంటాయని అంటున్నారు. నీటి అడుగున భూకంప కార్యకలాపాలు జరుగుతుంటాయని, గ్యాస్ బుడగలు, ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జీలు లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విషపూరిత సమ్మేళనాలు విడుదలవుతుంటాయని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు సముద్ర జీవులను వాటి సహజ ఆవాసాల నుంచి బయటకి నెట్టివేస్తాయని చెబుతున్నారు. ఎల్నినో, లానినో ప్రభావాలు సముద్ర ప్రవాహాలను మార్చడం వల్ల లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయని తెలిపారు. సముద్ర జీవులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేస్తాయని అంటున్నారు. ప్రమాదవశాత్తు లేదా శక్తివంతమైన
శక్తివంతమైన ప్రవాహాలు, అనారోగ్యం కారణంగా అరుదైన జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించి ఉంటాయని చాలా మంది శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. జపాన్ లో ఓర్ ఫిష్ కనిపించడానికి భూకంపాల మధ్య ఎటువంటి సంబంధం లేదని 2019లో బులెటిన్ ఆఫ్ ది సెస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జరిపిన అధ్యయనం స్పష్టం చేసింది. సముద్ర లోతుల్లోని జీవులు ఉపరితలంపైకి రావడం లేదా చనిపోయి ఒడ్డుకు చేరడం సహజమే అయినా శాస్త్రవేత్తలు సైతం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పురాణ కథల్లో ఉన్న ప్రచారాన్ని కొట్టివేస్తూనే లోతైన సముద్ర జీవులు ఉపరితలంపై కనిపించడం చెడు సంకేతం అని వారు అంగీకరిస్తున్నారు. కారణం ఏదైనా సముద్రంలో ఏదో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ఈ జీవులు హెచ్చరిస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే లెవియథాన్ అనే సముద్ర జీవి గురించి కూడా పెద్ద చర్చనే జరుగుతోంది. లెవియథాన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది సముద్రంలోని లోతైన భాగాలలో దాగి ఉన్న భయంకరమైన సముద్ర రాక్షసి. ఈ మృగం చాలా పెద్దదని, ఏ మానవుడు లేదా ఏ ఆయుధం దానిని ఓడించలేడని పురాణాలు చెబుతున్నాయి. కానీ అది ఎక్కడ నుండి వచ్చింది? ఈ లెవియథాన్ ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఖురాన్, బైబిల్ తో సహా కొన్ని పురాతన గ్రంథాలు లెవియథాన్ గురించి చెప్పాయి. ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, మెరుస్తున్న కళ్ళు, అభేద్యమైన పొలుసులు మరియు అగ్నిని పీల్చే సామర్థ్యం కలిగిన ఒక పెద్ద సముద్ర సర్పంగా లెవియథాన్ ను వర్ణించాయి. ఇది చాలా శక్తివంతమైనదని చెప్పబడింది. బలమైన యోధులు కూడా దానికి భయపడ్డారని అంటారు. కొందరు ఇది దేవుని సృష్టి అని, లోతైన జలాలను పాలించడానికి సృష్టించబడిందని అంటారు. మరికొందరు దీనిని విధ్వంసానికి చిహ్నంగా నమ్ముతారు. అనేక సంస్కృతులలో లెవియథాన్ గురించి వారి స్వంత వెర్షన్లు ఉన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ గా మారింది. నాసా శాటిలైట్ కు సముద్రంలో కదులుతున్న ఒక పెద్ద ఆకారం కనిపించింది. ఆ ఆకారం లెవియథానే అని, ఇప్పుడు ఈ లెవియథాన్ నిద్రలేచిందని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయం ఇప్పటికైతే తెలియదు. నిజం ఏమైనప్పటికీ సముద్రంలో దాగి ఉన్న ఈ జీవి బయటకి వస్తే ఏం జరుగుతుందో అనేది మాత్రం మాటల్లో చెప్పడం కష్టం. అడవుల్లో ఉండాల్సిన పులులు జనావాసాల్లోకి రావడం ఏం సూచిస్తుంది? ఎలుగుబంట్లు తరచూ నగరాల్లో కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏనుగుల మందలు పంట పొలాల్లోకి రావడాన్ని ఏ కోణంలో చూడాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే సముద్ర లోతుల్లో ఉన్న జంతువులు ఉపరితలంపైకి రావడం వెనుకున్న కారణం అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. సముద్ర గర్భంలో ఏదో జరిగితే తప్ప లోతైన జీవులు ఉపరితలంపైకి రావు. అవి వాతావరణ మార్పు కావచ్చు లేదా భూకంపాలైనా కావచ్చు. ఇక ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతున్న ఈ విషయాలపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.